నమస్తే. హైదరాబాద్ మహానగరం. సో టీవీ 9 దాటి కొంచెం ముందుకు రాగానే 10 టీవీ ఉంటుంది. దాని పక్కనే ఇది మాన్యవర్ షాపింగ్ మాల్ అనుకుంటా. సో ఇది చూడండి, ఒకసారి చూపించదు. మొత్తం కూడా మొత్తం ఏం లేకుండా మొత్తం తగలబెడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. సో ఇదొక షాపింగ్ మాల్ ఇది. సో ఈ షాపింగ్ మాల్ మొత్తం కూడా వాస్తవానికి 2 నెలలు ఇది ఖాళీ చేసిరంట. సో అందులో ఎవరు లేరు. అలా బట్టలు కానీ, సామాన్లు కానీ, మనుషులు కానీ అలా ఎవ్వరు లేరు. 2 నెలలు అది ఖాళీ చేసి. సో ఆ బిల్డింగ్ని ఇప్పుడు ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు, అక్కడ ఆ ముందర ఇదంతా ఆర్చ్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్చ్ని మొత్తం డిస్మెంటల్ చేయడానికి ఇక్కడ సిబ్బంది అక్కడ పనిచేస్తున్న క్రమంలో అది కటింగ్ చేస్తున్నప్పుడు ఇది జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. సో దాన్ని కట్ చేస్తారు. కట్ చేసే క్రమంలో ఆ ఎలక్ట్రీషియన్ మిస్సా లేకపోతే ఏదో మొత్తం మీద అయితే అది ఫైర్ అంటుకొని మొత్తం చూడవచ్చు, ఒక మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటల్ అయింది. సో ఇప్పుడు ఎవరిననాలే ఈ తప్పిదం? ఇప్పుడు ఎవడన్నా షాపింగ్ మాల్ లెక్క పెట్టాలి. ఈ గుళ్ళ లెక్క పెట్టి మొత్తం ఇది నా షాపింగ్ మాల్ లెక్క కాకుండా దానికి అసలు వెంటిలేషన్ ఉందా ఏమన్నా? ఈ ఓనర్లు ఏమో ఫ్లోర్లు కట్టిగా నాకు మొత్తం గిలాకి రావాలి, మొత్తం ఆ షాపులు ఏ పడతాయి కిరాయిలకు ఇచ్చుకోవాలని చెప్పేసి మీకు ఆకృతి మీకు ఉంటుంది. ఇక ఈ షాపింగ్ మాల్ పెట్టుకునేటోళ్ళేమో వాళ్ళకు అసలు ఎట్లా డిజైన్ చేయాలన్నా కూడా తెలియదు. ఇక ఫారెన్ దేశాలలో పోతే అర్థమవుతుంది ఎట్లా చేస్తారనేది. అరే మనం ఉన్నది ఈ దేశంలో వాస్తవానికి ఇప్పుడు గుళ్ళలాగా కట్టాలని అట్రాక్ట్ చేయడం అనేది వాస్తవం ఓకే, మంచిగా ఉంటుంది. సో దానికి వెంటిలేషన్ ఉన్నదా? దానికి ఫైర్ జరిగే క్రమంలో దానికి ఏమన్నా నిజంగానే దానికి మనం తీసుకోవాల్సినటువంటి ఏమన్నా ఏమంటారు దాన్ని కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఫైర్ జరిగింది అనుకోండి, ఫైర్ జరిగినప్పుడు దాన్ని రక్షించేటటువంటి ఏదన్నా మనం చేయగలుగుతామా అనేది అన్ని సఫిషియెంట్గా చూసుకున్న తర్వాతనే మనం ఇవన్నీ పెట్టాలి. కానీ ఈరోజు చూడవచ్చు, ఒకసారి ముందుగా ఇగో చూడు, మొత్తం వాస్తవానికి అలా ఎవ్వరు లేరు, మనుషులు లేరు. సో అందులో సామాన్లు లేవు, ఎవరికి ఏం కాలే, ప్రాణ నష్టం జరగలేదు, ఇక్కడ ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మొత్తం ఏదైతే ఉన్నదో మొత్తం కూడా సో మొత్తం కాలిపోయింది, మొత్తం తగలబడిపోతున్నటువంటి పరిస్థితి. సో మరి అంతలోనే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది, సో ఇక్కడ పోలీసు వాళ్ళు, హైడ్రా మొత్తం కూడా ఇక్కడికే చేరుకున్నారు. సో ఇక్కడ మొత్తం కూడా దాన్ని మొత్తం మంటలు వస్తున్న క్రమంలో దీన్ని మొత్తం కూడా ఆర్పివేసారు. సో వీళ్ళ పని వీళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఇట్లాంటి షాపింగ్ మాల్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా పెడుతున్నారు? వీళ్ళు షాపింగ్ మాల్ పెట్టేటప్పుడు వాళ్ళు కరెక్ట్గానే పెడుతున్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా? ఒక షాపింగ్ మాల్స్ కావాల్సినటువంటి అసలు ఏమేమి పెట్టాలి షాపింగ్ మాల్లో? ఇట్లా ఏది పడితే అది ముందర పెట్టి ఇలా మరి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని అంటే దానికి కావాల్సినటువంటి నిబంధనలు పాటించాలి, దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్తలు పాటించకుండా ఇవన్నీ పెట్టి అంతా ఎట్లా పడితే అట్లా షోకేజ్ చేసుకోండి, మేము కాదనట్లే. సో మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోండి, కానీ దానికి ఒక భద్రత అనేది ఉంటుంది కదా. వెంటిలేషన్ లేకుండా పెట్టి ఇప్పుడు మరి సరే అందులో ఎవరు లేరు కాబట్టి బాగానే ఉంది. ఒకవేళ నిజంగా అలా సిబ్బంది ఉంటే, పనిచేసే వాళ్ళు ఉంటే ఎంత ప్రాణం నష్టం జరిగేది. ఒకవేళ ఇప్పుడు కోట్ల రూపాయల మాల్ తీసుకొచ్చి పెడతారు అలా. ఒకవేళ కనుక అలా నిజంగానే ఆ బట్టలు లేకపోతే ఇంకేదైనా మాల్ ఉంటే ఎంత నష్టం జరిగేది అది ఆలోచించాలి కదా. సో పాలకులు, ప్రభుత్వాలు సో షాపింగ్ మాల్లకు నిజంగానే మీరు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఈ షాపింగ్ మాల్ పెట్టుకునే ఓనర్లు, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయటం ఆయన ఫస్ట్ దాన్ని ఒకవేళ ఫైర్ జరిగితే దాన్ని ఎట్లా మనం సంరక్షించుకోవాలనే భద్రతను మీరు పెడితే బాగుంటుంది. తప్పితే ఇక ఏది పడితే దొరికింది కానీ చెప్పేసి కోట్ల రూపాయలు పెట్టి మీరు పెట్టడం వల్ల ఈరోజు నష్టం జరిగింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఏం జరగలేదు, ప్రాణహారం జరగలే. ఒకవేళ జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. జరిగింది కదా, అన్యాయం జరిగింది. సో జరిగిన వాళ్లకు మేము అది కట్టిస్తాం ఇది కట్టిస్తాం కాదు. ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటన మీద ఫస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకొని, ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హైదరాబాద్లో. మననేమో కాలేజీలు ఏది మనం పోయింది ఏడాది మొన్న అమీర్పేటలో మొత్తము ఏది వాళ్ళు స్టడీ హాల్స్ ఉంటాయి కదా, మొత్తం బిల్డింగ్ మొత్తం కలిపోయింది. మరి హైడ్రా రంగనాథ్ గారు ఇట్లాంటి షాపింగ్ మాల్లకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు మీరు ఇప్పుడు హైడ్రాకి సంబంధించి మొత్తం కూడా మీరే చూస్తున్నారు కదా, హైడ్రా వ్యవహారం మొత్తం మీరే చూస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు వెంటిలేషన్ కరెక్ట్ ఇట్లా కడతారా అండి? ఎవరైనా చెప్పండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఫారెన్ దేశాలకు పోతున్నారు కదా, ఒకసారి చూడండి. ఇట్లనే కడతారా ఆ ఫారెన్ దేశాలల్లో? ఈ షాపింగ్ మాల్లు ముందల ఇవన్నీ కట్టి ఇవన్నీ మొత్తం వెంటిలేషన్ లేకుండా మొత్తం అది చూస్తేనే భయపడతట్టు అట్రాక్షన్ చేసుకోండి, బిజినెస్లు చేయండి, మీరు సంపాదించుకోండి. కానీ ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కదా, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. సో దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని అంటున్నాం మేము. సో ఈరోజు ఒక్కటి కాదండి, హైదరాబాద్లో ఎన్నో జరుగుతున్నాయి ఫైర్ యాక్సిడెంట్లు. మొన్న ఒక దగ్గర జరిగింది, ఇవాళ ఒక దగ్గర, అంతకుముందుకు ఒక దగ్గర, ఇట్లా రోజు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఏంది
అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందనంటే ఇక్కడ లోపం ఎవరిది? ఈ షాపింగ్ మాల్ నడిపించేటటువంటి వీళ్ళది కావచ్చు, ఆ ఓనరు కట్టించినటువంటి బిల్డింగ్ ఓనర్ కూడా మీరు కూడా చూసుకోవాలండి. ఇప్పుడు మీరు కట్టిస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ సంరక్షణ ఎట్లా చేసుకోవాలి, నిజంగానే దానికి వెంటిలేషన్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. షాపింగ్ మాల్ పెట్టినా ఇంకేదైనా పెట్టవచ్చు, కానీ దానికి రక్షణ అనేది ఉండాలి కదా. ఫస్ట్ ఆ రక్షణ చూసుకున్న తర్వాత మీరు ఎన్ని ఫ్లోర్లన్నా లేపుకోవచ్చు, మీరు దేనికైనా మీరు రెంట్లకు ఇచ్చుకోవచ్చు. కానీ అదృష్టం ఏంటంటే ఎవ్వరికి ఏం జరగలేదు. 2 నెలలు ఇది ఖాళీ చేసి, సో ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు. కానీ అది డిస్మెంటల్ చేస్తున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో హైదరాబాద్ కూడా వచ్చారు ఇక్కడికి. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఎందుకు జరిగింది, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇక ముందు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి అంటే దాన్ని ఏమంటారు, ఎలాంటి పద్ధతులు పాటించాలి. సో ఇవి జరగకుండా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి ఫస్ట్, సో మనం ఎట్లాంటి ఫెసిలిటీస్ చూసుకోవాలని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం.